మన ఈ పెన్ కి ఎక్కువ మాట్లాడుకుంటారు, మన వెనకాల ఎక్కువ మాట్లాడుకుంటారు. సో బ్యాక్ స్ట్రాంగ్ ఉండాలి. ఇట్లాంటి ఎక్సర్సైజులు చేసి బ్యాక్ స్ట్రాంగ్ పెట్టుకోవాలి. బ్యాక్ లో నెంబర్ 1 ఎక్సర్సైజ్ కాంపౌండ్ మూమెంట్. కాంపౌండ్ మూమెంట్ చేసి ఏంటంటే మల్టిపుల్ మసిల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇట్లా పట్టుకుంటే ప్రాక్సీ గ్రిప్ అవుతుంది, ఇట్లా పట్టుకుంటే సూఫీ గ్రిప్ అవుతుంది. చూసినా ఎంత ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఇట్లాంటివి కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ, సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో నా 90 డేస్ ఫ్యాట్ టు ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్ లా ఏం వర్కౌట్ చేసినో అది మీతో షేర్ చేసుకుంటా. ఈరోజు ట్యూస్డే రోజు బ్యాక్, ట్రైసెప్, కార్డియో. మండే రోజు వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన, సో అది చూడండి. ఆ రోజు షోల్డర్, బైసెప్, యాప్స్, కార్డియో చేసినాం. సో ఈరోజు బ్యాక్, ట్రైసెప్, కార్డియో. యాక్చువల్గా ట్యూస్డే వీడియో నేను వర్కౌట్ చేసి అప్లోడ్ చేయాలి. కాకపోతే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ తమ్ముడు, అన్నా నువ్వు నైట్ ఎట్లయినా వీడియో అప్లోడ్ చేస్తే మాకు ట్యూస్డే రోజు వర్కౌట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నాడు. నేను వీడియో చేసేదే మీకోసం, సో మీకు అంత హెల్ప్ అవుతుందంటే డెఫినెట్లీ. సో నేనేం ప్రిపేర్ కాకుండానే ఇగో అజీబ్ ఉన్న జర డైరెక్ట్ వచ్చిన. డ్రెస్సింగ్ ఏమన్నా తేడా ఉన్నా కానీ ఇగ్నోర్ చేయండి, వీడియో మాత్రం లైక్ చేయండి. సో బ్యాక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ పుల్అప్స్. బ్యాక్లో నెంబర్ 1 ఎక్సర్సైజ్ కాంపౌండ్ మూమెంట్. కాంపౌండ్ మూమెంట్ చేసి ఏంటంటే మల్టిపుల్ మసిల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఒకవేళ మీరు బిగినర్, పుల్అప్స్ రాకపోతే దానికి కూడా ఆల్టర్నేట్ చెప్తా. కాకపోతే పుల్అప్స్ వస్తే మాత్రం పుల్అప్స్ చేయండి. ఇప్పుడు నాకు ఒక సెట్కి 15 కౌంట్ వస్తాయి, అట్లా 4 సెట్స్ చేస్తాను నేను. మీకు ఒక్క సెట్కి ఎన్ని కౌంట్ వస్తాయి అన్ని కౌంట్ చేయండి, ఓకే? ఇప్పుడు 15 కౌంట్ చేస్తే తెల్లారుతుంది వీడియో. సో ఇది 15 కౌంట్ అయిపోయాక 4 సెట్స్ అట్లా చేయాలి. ఒకవేళ మీరు బిగినర్, డైరెక్ట్ సొంతంగా పుల్అప్స్ రాకపోతే ఇట్లా మిషన్ ఉంటుంది, మీ జిమ్లో కూడా ఉంటుంది, ఆల్మోస్ట్ అన్ని జిమ్లలో ఉంటుంది. ఈ వెయిట్ లెగ్స్ కింద ఉంటుంది అనమాట. ఈ వెయిట్ మనల్ని పైకి లేపుతుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంటారు కదా, ఇట్లా డౌన్ వస్తాము, వెయిట్ మనల్ని పైకి లేపుతుంటుంది. సో మీరు కింద ఎంత వెయిట్ పెట్టుకుంటే అంత వెయిట్ మనం పైకి లేపుతుంటుంది. ఇట్లా చేయొచ్చు. మీరు స్లోగా చేస్తుంటే ప్రాక్టీస్. సెకండ్ ఎక్సర్సైజ్ లాట్ పుల్ డౌన్. లాట్ పుల్ డౌన్ ఎట్లా చేయాలో కూడా ఫామ్ కరెక్ట్ చూపిస్తా. ఓ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా, జనాలు మన ఈ పెన్కి ఎక్కువ మాట్లాడుకుంటారు, మన వెనకాల ఎక్కువ మాట్లాడుకుంటారు. సో బ్యాక్ స్ట్రాంగ్ ఉండాలి. ఇట్లాంటి ఎక్సర్సైజులు చేసి బ్యాక్ స్ట్రాంగ్ పెట్టుకోవాలి. సో లాట్ పుల్ డౌన్లా బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, ఇట్లా బెండ్ కావద్దు, స్ట్రైట్ ఉండాలి. పుల్, స్లో రిలీజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 సెకండ్లో పుల్ చేస్తే 2-3 సెకండ్స్లో రిలీజ్ చేయాలి. ఎట్లా అంటే 1 2 3 1 1 2 3 1 1 2 3. సో మీరు బ్యాక్లో ఏ ఎక్సర్సైజ్ అయినా సరే ఇది నెంబర్ 1 ట్రిక్. బ్యాక్ మంచిగా మీ మజిల్ గ్రో కావాలంటే వెయిట్ పుల్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ పుల్ చేసినా సరే, వదిలేటప్పుడు మాత్రం స్లోగా వదలండి. వదిలేటప్పుడు మజిల్ మీద ఇంపాక్ట్ తెలవాలి, మజిల్ పగిలిపోవాలి. సో ఇది నెంబర్ 1 ట్రిక్. కౌంట్ చేసుకోండి. 1 సెకండ్లో పుల్ చేసే ఒక 2-3 సెకండ్స్లో రిలీజ్ చేయాలి. అట్లా స్లోగా రిలీజ్ చేసినప్పుడే మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. 15 కౌంట్, 4 సెట్స్. వెయిట్ నేను ఎంత కొడతా అంటే 90 kgs కొడతా. హెవీ వెయిట్, మరీ హెవీ వెయిట్ కాదు. 12 కౌంట్ కష్టం మీద రావాలి, 15 కౌంట్ ఇంకా కష్టం మీద రావాలి, అట్లా ఉండాలి వెయిట్. ఇప్పుడు మీరు 50 kgs పెట్టుకుంటే మీకు 12 కౌంట్ రావాలి, కానీ 15 కౌంట్కి ట్రై. సీటెడ్ రోస్లా ఈ మెషిన్కి సపోర్ట్ లెగ్స్ పెట్టుకోవాలి. పుల్లీ నెంబర్ 1 ఇట్లా పెట్టుకొని గ్రిప్ న్యూట్రల్ గ్రిప్ ఉండాలి, అంటే నార్మల్ గ్రిప్ ఉండాలి. ఇట్లా క్లోజ్ గ్రిప్ కూడా ఉంటాయి. క్లోజ్ గ్రిప్వి మనం నెక్స్ట్ రోజు చేస్తాం, ఈ రోజు చేయం వర్కౌట్, నెక్స్ట్ రోజు ఎక్సర్సైజ్లో చేస్తాం. సో ఈ న్యూట్రల్ గ్రిప్ సేమ్ బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, ఇట్లా బెండ్ కావద్దు. బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ పైకి ఉండాలి. పుల్ 1 3 2 1. సో ఇట్లా 15 కౌంట్, 4 సెట్స్. వెయిట్ కూడా ఇంక టెన్షన్ పడకండి. వెయిట్ మీరు ఎట్లా కొట్టాలి, మీ స్ట్రెంత్ అకార్డింగ్ టు యువర్ స్ట్రెంత్ కొట్టాను వెయిట్. నేను కూడా ఎంత కొడతానో అంతే కొడతా. ఏదో ఎవరినో చూసి మనము హెవీ వెయిట్ కొట్టాల్సిన అవసరం లేదు. హెవీ వెయిట్ కొడితేనే బాడీ బిల్డర్లు అవుతారా అంటే మనకంటే గాడిదలు పెద్ద బాడీ బిల్డర్లు అవుతాయి. సో అది సూఫీ గ్రిప్ లాట్ పుల్ డౌన్. మనం ఫస్ట్ చేసింది ప్రాక్సీ గ్రిప్ లాట్ పుల్ డౌన్. ప్రాక్సీ గ్రిప్ అంటే ఇట్లా పట్టుకుంటే ప్రాక్సీ గ్రిప్ అవుతుంది, ఇట్లా పట్టుకుంటే సూఫీ గ్రిప్ అవుతుంది. చూసినా ఎంత ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఇట్లాంటివి కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ప్రాక్సీ గ్రిప్ లాట్ పుల్ డౌన్.
సేమ్ బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. రాడ్ పుల్ చేసినప్పుడు మీకు కనిపిస్తుందో లేదో కానీ చెస్ట్ పైకి రావాలి. ఎల్బోస్ బయటకు వద్దు, ఎల్బోస్ క్లోజ్ ఉండాలి బాడీకి. 1 1 2 3 1 1 2 3 ఇట్లా 15 కౌంట్ 4 సెట్స్. 15 కౌంట్ 4 సెట్స్ అయిపోయాక నెక్స్ట్ డంబుల్ రోస్. డంబుల్ రోస్లా ఒక లెగ్ బెంచ్ మీద ఉండాలి, సేమ్ సైడ్ హ్యాండ్ బెంచ్ మీద ఉండాలి. ఇంకొక లెగ్ కొంచెం దూరం పెట్టుకోండి. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, బ్యాక్ ఇట్లా కరువు రావద్దు, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. చూసేది కూడా స్ట్రైట్ చూడండి. డంబుల్ స్టొమక్ పక్కకు రావాలి. ఇట్లా 15 కౌంట్ 4 సెట్స్. 15 కౌంట్ 4 సెట్స్ అయిపోయాక మళ్ళీ ఇటు సైడ్ ఇట్లా 15 కౌంట్ 4 సెట్స్ అయిపోయాక హైపర్ ఎక్స్టెన్షన్. లెగ్స్ ఇట్లా సపోర్ట్ పెట్టుకోవాలి. 1 2 పైకి వచ్చినప్పుడు ఇట్లా స్ట్రైట్ కాదు, కొంచెం ఇట్లా ఓవర్ ఎక్స్టెండ్ కావాలి, దాన్నే హైపర్ ఎక్స్టెండ్ అంటాం అందుకే. సో డౌన్ అప్ కొంచెం స్క్వీజ్ కావాలి, అర్థమవుతుందా? ఇప్పుడు వీడికి స్ట్రైట్గా ఆగిపోకుండా కొంచెం హైపర్ ఎక్స్టెండ్ కావాలి. ఈ ఎక్సర్సైజ్ అడ్వాంటేజ్ ఏంటంటే 15 కౌంట్ 4 సెట్స్. ఈ ఎక్సర్సైజ్ అడ్వాంటేజ్ ఏంటంటే లోవర్ బ్యాక్ మీద ఇంపాక్ట్ పడుతుంది, గ్లూట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. చాలా మంది కొంతమంది లవ్ హ్యాండిల్స్ అంటారు కదా, ఈ సైడ్ ఫ్యాట్, దాని మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో ఇంకొకటి ఇంజురీస్ కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కొంచెం కేర్ తీసుకొని కొడితే. 15 కౌంట్ 4 సెట్స్. దీంతో బ్యాక్ అయిపోతుంది. బ్యాక్ అయిపోయినాక ట్రైసెప్లా ఫస్ట్ ఎక్సర్సైజ్. ట్రైసెప్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ హైపర్ ఎక్స్టెన్షన్. హైపర్ ఎక్స్టెన్షన్ కంప్లీట్ పైకి ఉండాలి. ఈ కేబుల్ పొజిషన్ అనేది కంప్లీట్ పైకి ఉండాలి. రాడ్ పొజిషన్ తీసుకొని కంప్లీట్ దగ్గరకు ఉండొద్దు, కొంచెం దూరం ఉండాలి. ఓకే, ఈ ఎక్సర్సైజ్లో చాలా మంది చేసే మిస్టేక్ షోల్డర్ మూమెంట్ ఇస్తారు. ఈ షోల్డర్ మూమెంట్ ఇస్తే ట్రైసెప్ మీద పడదు వెయిట్. సో దీని ట్రిక్ ఏంటంటే షోల్డర్ బాడీకి లాక్ పెట్టాలి. ఇప్పుడు ఇట్లుంది కదా, కొంచెం వెనక్కి తీసుకొని బాడీకి లాక్ పెట్టాలి. షోల్డర్ని పెట్టి కొడితే ఈ షోల్డర్ మూమెంట్ రాదు. డౌన్. ఓకే, కౌంట్ 15 కౌంట్ 4 సెట్స్. ట్రైసెప్ల సెకండ్ ఎక్సర్సైజ్ డబుల్ అండ్ డంబుల్ ఓవర్ హెడ్. ఇంట్లో డంబుల్ గ్రిప్ ఎట్లా తీసుకోవాలంటే చాలా మంది షేక్ అవుతుందిరా కెమెరా. ఇగో ఈ థంబ్ డిస్టెన్స్ కనిపిస్తుందా అంటే ఈ గ్యాప్లో తీసుకోవాలి. ఇట్లా ఎల్బో బయటికి పోవద్దు, ఎల్బో క్లోజ్ ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ మీరు కూర్చొని అయినా చేయొచ్చు, నిలబడైనా చేయొచ్చు, పండుకొని మాత్రం చేయొద్దు. 15 కౌంట్ 4 సెట్స్. ట్రైసెప్లో థర్డ్ ఎక్సర్సైజ్ డిప్రెస్. గ్రిప్ థంబ్ డిస్టెన్స్ ఇంటికి తీసుకోవాలి. ఓకే, డౌన్. ఇంట్లో ఎర్రర్ ఏడ్ వస్తా అంటే చాలా మంది షోల్డర్ లేపుతారు. ఇట్లా షోల్డర్ లేపొద్దు. షోల్డర్ లేపితే ట్రైసెప్ ట్రైన్ కాదు. ట్రైసెప్ ట్రైన్ కావాలంటే షోల్డర్ లేపొద్దు. వాహ్, షోల్డర్ లాక్ ఉండాలి, ఎల్బో మూమెంట్ రావాలి. ఎంత? 15 కౌంట్ 4 సెట్స్. సో మనం ఎవ్రీ సెట్కి 15 కౌంట్ ఎందుకు కొడుతున్నాం అంటే మనం చేసేది ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్. ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్లో మెయిన్ ప్రియారిటీ రెప్స్. మనం ఎంత కౌంట్ కొడుతున్నాం అనేది ప్రియారిటీ. వెయిట్ మోడరేట్ వెయిట్ ఉండాలి, హెవీ వెయిట్ కొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, హెవీ వెయిట్ మనం ఎప్పుడు కొడతాం అంటే మజిల్ బిల్డింగ్ బల్కింగ్ సిరీస్లో కొడతాం. మీ టార్గెట్ బల్కింగ్ అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క బాడీ టైప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక్కొక్కరిది ఒక్కొక్క బాడీ టైప్ ఉంటుంది. మీకు ప్రొఫెషనల్ టర్మినాలజీలు చెప్పాలంటే ఎక్టోమాఫ్, ఎండోమాఫ్, మెసోమాఫ్ అని ఉంటుంది. ఎక్టోమాఫ్ అంటే బక్కగా ఉంటారు కదా, వాళ్ళకి వెయిట్ గెయిన్ కాదు, ఫ్యాట్ జల్దీ పట్టుకోదు, వాళ్ళు ఎక్టోమాఫ్. ఎండోమాఫ్ అంటే వాళ్ళు ఏం తినరు, కొంచెం ఏమని తిన్నా కానీ ఈజీగా వెయిట్ గెయిన్ అవుతుంది, ఈజీగా ఫ్యాట్ పట్టుకుంటుంది, వాళ్ళు ఎండోమాఫ్. మెసోమాఫ్ అంటే ఏం తిన్నా కానీ వాళ్ళకి కొంచెం మెటబాలిజం హై ఉంటుంది, వాళ్ళు మజిలే గెయిన్ అవుతుంది, ఫ్యాట్ చాలా రేర్గా పుట్ ఆన్ అవుతుంది వాళ్ళ బాడీ మీద, వాళ్ళు మెసోమాఫ్. సో ఇప్పుడు ఈ 3 టైప్లలో నా బాడీ టైప్ ఎండోమాఫ్. ఎండోమాఫ్ మజిల్ ఫాస్ట్గా గెయిన్ అవుతుంది, ఫ్యాట్ జల్దీ ఫ్యాట్ కూడా ఫాస్ట్గా గెయిన్ అవుతుంది.
నేను నా ట్రాన్స్ఫర్మేషన్ చూసారు కదా, నేను ఆల్రెడీ ఖరాబ్ అయిన బాడీని కటింగ్ చేసిన. ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది 3 monthsలో చేసిన నేను, ఎందుకంటే నేను నా డెడికేషన్ హార్డ్ వర్క్ అట్లా ఉంటుంది కాబట్టి. సీరియస్గా డెడికేషన్ హార్డ్ వర్క్ లేనిదైతే ట్రాన్స్ఫర్మేషన్ కాదు, అది మాత్రం ష్యూర్. కాకపోతే నా బాడీ టైప్ ఎండోమార్ఫ్. నా బాడీ టైప్ నేను ఇప్పుడు తిరుపతికి పోయి వస్తా కదా, తిరుపతికి పోయి వచ్చినాక ఏప్రిల్, మే, జూన్ బల్కింగ్ సిరీస్ స్టార్ట్ చేస్తా. ఈ 3 monthsలో నా బాడీ బల్క్ చేస్తా, మజిల్ బిల్డింగ్ చేస్తా. అది కూడా తక్కువ ఫ్యాట్ గెయిన్ అయ్యి మ్యాక్సిమం మజిల్ గెయిన్ అయ్యేటట్లు. సో బల్కింగ్, ఎవరికైతే బల్కింగ్ సిరీస్ కావాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ నుంచి బల్కింగ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. సాలిడ్ ఉంటుంది, నా బాడీ కూడా సాలిడ్గా రెస్పాండ్ అవుతుంది. కట్టింగ్లో వచ్చిన దానికంటే 4 times ఎంత అంటే అంత బల్కింగ్లో మజా వస్తుంది. వీటికి మన బ్యాక్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ అయిపోతుంది. అయిపోయినాక నెక్స్ట్ కార్డియో నేను పర్సనల్గా 15-20 minutes చేస్తాను, అంతకంటే ఎక్కువ నాకు శాత కాదు, ఫ్రీగా చెప్తున్నా. సో మీకు ఒకవేళ ఎక్కువ ఓపిక ఉంటే ఎక్కువ చేయండి కార్డియో, ఏం పర్లేదు, ఫ్యాట్ లాస్కి మంచి హెల్ప్ అవుతుంది. కార్డియోలో ఒకటి ఏంటంటే, మీరు కార్డియో ఏ ఎక్సర్సైజ్ చేసినా ఒకటే. మీరు ఇప్పుడు ఇక్కడ సైక్లింగ్ ఉంది, ఇక్కడ థ్రెడ్మిల్ ఉంది, పక్కన క్రాస్ ట్రైనర్ ఉంది. సో మీరు మూడిట్లో ఏది చేసినా ఒకటే. మీరు ఇప్పుడు 10 నిమిషాలు చేస్తారా, లేకపోతే సైకిల్ అర్ధగంట చేస్తారా, థ్రెడ్మిల్ అర్ధగంట చేస్తారా, ఏది చేసినా ఒకటే. లేకపోతే సైకిల్ 10 నిమిషాలు, థ్రెడ్మిల్ 10 నిమిషాలు, క్రాస్ ట్రైనర్ 10 నిమిషాలు చేసినా ఒకటే. సో ఏంటంటే కార్డియోలో ఏ ఎక్సర్సైజ్ అన్నా మెయిన్ టార్గెట్ ఏంటంటే క్యాలరీస్ బర్న్ చేయడం, మజిల్ ట్రైన్ కాదు. సో మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా ఒకటే. ఈ వీడియోలో అంతే. ట్యూస్డే వర్కౌట్, నెక్స్ట్ వెనస్డే వర్కౌట్లో కలుద్దాం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, లైక్ అవర్ వీడియో, లైక్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మిమ్మల్ని థ్యాంక్ చేస్తారు, ఎందుకంటే ఇట్లానే మంచి వీడియోలు, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.